అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్యామిలీ విజిట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామండి. సో, దీనికోసమని మీరు మొబైల్‌లో అయినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ల్యాప్‌టాప్ తీసుకొనైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ల్యాప్‌టాప్ గానీ, కంప్యూటర్‌లో గానీ చేసుకుంటే మీకు యూజర్ ఇంటర్‌ఫేస్ అంటే విజిబుల్‌గా చూడడానికి గూడా అన్నీ పెద్దగా కనిపిస్తాయి. ప్లస్ అప్లికేషన్ గూడా ఫాస్ట్‌గా ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, దీనికోసమని మీరు ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు సౌదీ అరేబియాకి ఎవరినైతే మీ ఫ్యామిలీస్‌ని లేదంటే మీ బ్లడ్ రిలేషన్‌ని పిలవడానికి కోసమని సో, మీ పాస్‌పోర్ట్ వాళ్ళ పాస్‌పోర్ట్ ఫోటోస్ గానీ, లేదంటే మీ ఫోన్‌లో లేదంటే జిరాక్స్ ఒక కాపీ జిరాక్స్ తీసుకొని మీ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాక్సిమం 3 మినిట్సే ఉంటుందండి. వీసా అప్లికేషన్ ఫిల్ చేయడానికి అప్లై చేసేటప్పుడు. 3 మినిట్స్ కంటే ఎక్కువ అయిపోయిందంటే అది ఆటోమేటిక్‌గా పేజ్ ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో, దాని తర్వాత మీరేందంటే మళ్ళీ లాగిన్ చేయాలి, మళ్ళీ ఫిల్ చేయాలి. దానికోసమని ఎక్కువ టైం కన్జ్యూమ్ అయిపోతుంది. సో, ఒకవేళ మీరు జిరాక్స్ కాపీస్ గనుక మీ పక్కన పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో, ఇప్పుడు వీడియోలోకెళ్దాం. సో, ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఒక డమ్మీ వీసా అప్లై చేస్తాను. సో, అదెలానో చూడండి. సో, దీనికోసమని మీరు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో, దీనికోసమని మీరు ట్రావెల్ కంపెనీస్‌కి గానీ, లేదంటే ఏజెంట్స్‌కి గానీ మనీ పే చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఈజీ ప్రాసెస్. సో, జస్ట్ ఫాలో అవ్వండి ఈ స్టెప్స్ స్టెప్ బై స్టెప్. ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేను మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? సో, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం టైప్ చేయాలి మొఫా డాట్ వీసా డాట్ మొఫా డాట్ జీఓవి డాట్ ఎస్ఏ అని టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది visa.mofa.gov.s అని. సో, ఇది క్లిక్ చేయాలండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనల్ని ఇంకొక పేజ్కి తీసుకెళ్తుంది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదండి visa.mofa.gov.sa అని. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందామండి. నేను ఇంగ్లీష్లోకి పెట్టాను. ఇంగ్లీష్లోకి పెట్టిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇది అగ్రీ అవ్వండి కుకీస్ కోసమని. ఓకే, అగ్రీ అయిన తర్వాత సో, ఇక్కడ మీకు లాంగ్వేజ్ చేంజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, ఇది అరబిక్ సింబల్. ఓకే, ఇందాక ఇంగ్లీష్ ఉండేది, ఈ పక్కన ఉండేది. ఓకే, సో ఇప్పుడు మీరు టైప్ చేసేది అప్లికేషన్ మొత్తం ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు అరబిక్లో టైప్ చేయడానికి అవసరం ఏం లేదండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ లాగిన్ ఏం అవ్వలేదు ఇంకా మనం కదండి, మీరు ఓపెన్ చేసిన దాన్ని. ఈ లాగిన్ అనేది మనకు నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు లాగిన్ అయిపోతుంది మన మొఫాత్ అప్లికేషన్ నుంచి. సో, ఈ దీంట్లో వచ్చేసరికి ఇక్కడ క్వైరీ అనేది ఏదైతుందో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఈ విండోస్ ఈ సెక్షన్ అంతా దేనికోసం యూజ్ చేస్తారంటే మీరు వీసా అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇస్తారు కదా, స్టాంపింగ్ కోసం అని, అటెస్టేషన్ స్టాంపింగ్ కోసం అని ఇచ్చినప్పుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇచ్చినప్పుడు సో అక్కడ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వీసా డాక్యుమెంట్ నెంబర్ అని వస్తుంది. ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో, అది అంతా ఇక్కడ టైప్ చేసిన తర్వాత లేదంటే మీ అకామా నెంబర్తోనైనా సరే మీరు ఈ డీటెయిల్స్ అన్నిటిని చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. నాకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంప్లీట్ అయిందా లేదా అనేది ఇక్కడ నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు విజిట్ వీసా అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. విజిటర్స్, సర్వీస్ ఫర్ సిటిజన్ అండ్ రెసిడెంట్, సర్వీస్ ఫర్ బిజినెస్ అండ్ టైటిల్స్. సో, ఇక్కడ మనకు ఆల్రెడీ అకామా ఉంది కనుక ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది సిటిజన్ అండ్ రెసిడెన్స్ అండి. ఎందుకంటే మనం రెసిడెంట్ కదా. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో, మీరు సిటిజనా, సిటిజనా లేదంటే రెసిడెంటా. నేను రెసిడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంకా కూడా నేనేం లాగిన్ చేయలేదు. ఓకే, నా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, ఇంకా కూడా ఇది లాగిన్ ఏం చేయలేదు, మీరు చూసుకోవచ్చు. సో, ఫ్యామిలీ విజిట్ వీసా అప్లికేషన్ అప్లై మీద క్లిక్ చేశాను నేను.
అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే. ఒకటేమో ఆప్షన్ నుంచి మీరు డైరెక్ట్‌గా ఇండివిడ్యువల్‌గా రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వచ్చు. లేదంటే సింగిల్ సైన్ ఇన్ నఫాత్ అప్లికేషన్ ఉంది కదా! దాని నుంచి అయినా సరే. ఓకే. నేను నఫాత్ అప్లికేషన్ నుంచి నేను లాగిన్ అవుతున్నాను. సో, ఇదేంటంటే పాస్వర్డ్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అప్లికేషన్‌లోకి వెళ్ళిపోతుంది. అప్లికేషన్ నుంచి మనం ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. సో, ఇప్పుడు నేను నా మొబైల్ ఓపెన్ చేసుకొని ఈ 79 అనే నెంబర్ సెలెక్ట్ చేసుకొని నా 6 డిజిట్ పిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్‌లో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే నేను అప్రూవ్ ఇస్తున్నాను అనమాట. అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇక్కడ లాగిన్ లేదు. సో, ఇప్పుడు ఇది లాగిన్ అయిపోయింది. ఓకే. లాగిన్ అయిన తర్వాత అగైన్ నేను మళ్ళీ ఇందాక క్లిక్ చేసినప్పుడు ఇది లాగిన్ పేజీ తీసుకెళ్ళింది కదండీ! ఎందుకంటే అప్పుడు మనం లాగిన్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేస్తున్నాను నేను. అప్లై. సో, అప్లై చేసే ముందు ఇక్కడ చూడండి ఇందాక నేను వీడియో బిగినింగ్‌లో చెప్పినట్టు ఎన్ష్యూర్ దట్ పాస్‌పోర్ట్ డాటా ఫర్ విజిటర్ ఈజ్ అవైలబుల్ బిఫోర్ స్టార్టింగ్ ద అప్లికేషన్. సో, మీ పాస్‌పోర్ట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. సో, దాంట్లో ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ పోకూడదు. ఓకే. ఎక్స్‌పైరీ డేటు లేకపోతే ప్లేస్ ఆఫ్ బర్తు, పాస్‌పోర్ట్ ఇష్యూయింగ్ ప్లేసు. సో, ఇవి మెయిన్ అండి. సో, ఎందుకంటే వీటిని మీకు ఎక్కడ చెక్ చేస్తారంటే వీఎఫ్ఎస్‌కెళ్ళినప్పుడు చెక్ చేస్తారు. ఇక్కడ మీకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. వీఎఫ్ఎస్ కోసమని హైదరాబాద్ వెళ్తారు కదా! అక్కడికెళ్ళినప్పుడు మీకు ఈ ఇష్యూ ఫేస్ చేస్తారండి. చాలామంది యూజర్స్ ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. సో, చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ పైన మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత మీరు ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారో వాళ్ళది. సో, ఫస్ట్ యాడ్ ఆప్షన్ అండి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో, దీనికోసమని పేజ్‌ని కొంచెం చిన్నగా చేసుకోండి. ఓకే. సెలెక్ట్ నేషనాలిటీ ఇండియా. ఓకే. అరబిక్ ఫ్యామిలీ నేమ్. సో, నేను ఒక డమ్మీ నేమ్ ఇస్తున్నానండి. అనుముల. ఓకే. మనకి మ్యాక్సిమం ఏందంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఉంటుంది. సో, మిడిల్ నేమ్ ఏం అవసరం లేదు. ఓకే. సో, ఇది ఫస్ట్ నేమ్. చూడండి ఇక్కడ ఫ్యామిలీ నేమ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చింది. రివర్స్‌లో వచ్చింది. సో, ఇక్కడ కొంచెం జాగ్రత్త అండి. చూడండి ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయి. కాకపోతే నేనేమి ఇచ్చాను, ఫ్యామిలీ నేమ్ ఒకటి ఇచ్చి మిడిల్ నేమ్ కూడా నేను ఇక్కడే పెట్టేసుకున్నాను ఫస్ట్ నేమ్ దగ్గరే. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. బర్త్ డేట్ వచ్చేసరికి ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోవాలండి. బర్త్ ప్లేస్ ఇది మ్యాండేటరీ. ఇక్కడ ముస్లిం అయితే ముస్లిము, నాన్ ముస్లిం అయితే నాన్ ముస్లిం అని పెట్టుకోండి. నేను నాన్ ముస్లిము. ఓకే. ఇక్కడ ఆక్యుపేషన్ వచ్చేసరికి మన ఆక్యుపేషన్ కాదు, ఎవరినైతే పిలిపిస్తున్నానో వాళ్ళ ఆక్యుపేషన్ అనమాట. ఓకే. వాళ్ళ ఆక్యుపేషన్ స్టేటస్ ఏంది, కరెంట్ వాళ్ళు జాబ్ చేస్తున్నారా లేదంటే చదువుకుంటున్నారా ఏంది అనేది అన్ఎంప్లాయిడ్ మీద క్లిక్ చేసాను. ఇక్కడ మీకు దీని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటూ ఏమి ఉండదండి. వాళ్ళు నిజంగానే జాబ్ చేస్తున్నారా ఇది అనేది చెప్పి జస్ట్ సిస్టమ్కి మీరు చెప్తున్నారు. ఓకే. జెండర్ ఫీమేల్, రిలేషన్ డాటర్, మొబైల్ నెంబర్. సో, నేను సౌదీ అరేబియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను. ఇది మీకు జస్ట్ డెమో వీడియో కోసం అని. ఓకే. ఈమెయిల్, పాస్పోర్ట్ నెంబర్ ఇది కంపల్సరీ. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసరికి మీరు ఐదర్ సౌదీ మొబైల్ నెంబర్ అయినా ఇవ్వాలి, లేదంటే మీ ఇండియా మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. తర్వాత పాస్పోర్ట్ నెంబర్, వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్ అనే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. బై డిఫాల్ట్ ఇది నార్మల్ అని సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. పాస్పోర్ట్ ఇష్యూ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్, తర్వాత ఎక్స్పైరీ, పాస్పోర్ట్ ఎక్స్పైరీ ఎప్పుడవుతుంది, ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, తర్వాత డేట్. ఇక్కడ అయిపోయింది కదండి. నెక్స్ట్ పాస్పోర్ట్ ఇష్యూ ప్లేస్. ఓకే. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్.
సో ఇదిను ప్లస్ ఇక్కడ బర్త్ ప్లేస్ అని ఉంది కదా, మనం డీటెయిల్స్లో పైన మెన్షన్ చేసినాం కదా, ఇక్కడ బర్త్ ప్లేస్. సో ఇది అండ్ ఇది, ఇవి రెండు కంపల్సరీ పాస్పోర్ట్ మీద ఏదైతుందో సో అది మాత్రమే ఎంటర్ చేయాలండి. ఇక్కడ మనకు కమింగ్ ప్లేస్ అంటే ఇండియా నుంచి రావడానికి 2 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటేమో ఢిల్లీ, ఓకే, లేదంటే ముంబై. అంటే మనం హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు. కాకపోతే ఇది మనకి విఎఫ్ఎస్ వాళ్ళు, మనం విఎఫ్ఎస్కి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టాంపింగ్ కోసం అని వెళ్తాయి కదా డాక్యుమెంట్స్. సో మ్యాక్సిమం నార్త్ వాళ్ళందరూ ఢిల్లీ ప్రిఫర్ చేస్తారు. సో సౌత్ వాళ్ళందరూ ముంబై ప్రిఫర్ చేస్తారండి. సో ఓకే, ముంబై సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ కొట్టేసేయండి. ఓకే, సో ఇప్పటిదాకా నేను ఓన్లీ ఒకరిది మాత్రమే ఎంటర్ చేసిన డీటెయిల్స్. ఓకే, సో దీంట్లో నాకు మళ్ళీ సంథింగ్, నేను ఇంకా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఏం సబ్మిట్ చేయలేదు, జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసిన. నేను ఫిల్ చేసిన తర్వాత కూడా నేను సేవ్ చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. కాకుంటే నేను కొంచెం మిస్టేక్స్ చేసిన. సో అందుకోసమని నేను ఏం చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకొని ఇక్కడ మీకు కొన్ని ఫీల్డ్స్ మిస్ అయిపోయి ఉంటాయి చూడండి. రిలీజియన్, రిలేషన్, దాని తర్వాత మీరు ఈ ఇక్కడున్న ప్రతి ఒక్కటి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ అని కొట్టేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసి సేమ్ ప్రొసీజర్ ఇందాక చేసినట్టే, సేమ్ ప్రొసీజర్. ఓకే, బర్త్ డేట్, బర్త్ ప్లేస్, చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక శాంపిల్ ఫిల్ చేసినాం కదా, సో దానికోసమని. ఇక్కడ నేను ఇండియా నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఇష్యూ ఏం లేదండి. పాస్పోర్ట్ నెంబర్, నేను జస్ట్ ర్యాండమ్గా ఇస్తున్నాను. కాకపోతే మీరు మట్టుకి కంపల్సరీ పాస్పోర్ట్లో ఎక్స్పైరీ డేటు అంతా చెక్ చేసుకున్న తర్వాతనే వేయండి. తెలంగాణ వాళ్ళు బై డిఫాల్ట్గా హైదరాబాద్ అని ఫిల్ చేసేయండి. ఓకే, కమింగ్ ప్లేస్ ముంబై, యాడ్. ఓకే, ఇక్కడ నేను నా 2 ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసిన నేను. సో యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చాని యాజ్ టీజీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది, ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. సో ఇవి రెండు చేయకపోతే సేవ్ చేసుకోలేము. ఓకే, సో సేవ్ కొట్టేస్తున్నాను. సో సేవ్ కొట్టేసాను అంటే నా అప్లికేషన్ రెడీ అయిపోయింది చూడండి. సో అప్లికేషన్ అయిపోయిన తర్వాత సో మీకు ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఇది మీ ఇందాక అప్లికేషన్ నెంబర్ అని చెప్పినా కదా, సో ఇది అప్లికేషన్ నెంబర్. ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇప్పుడు ఈ పేపర్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సబ్మిట్ చేసుకోవాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ అయిపోయిన తర్వాత మీరు ట్రాక్ చేస్తారు కదా, ట్రాక్ చేసిన తర్వాత ఈ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇది అప్లికేషన్ నెంబర్ ఇప్పుడు. సో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మీ మీద, మీ ఫ్యామిలీ పేరు మీద, లైక్ మీ నేమ్ మీద ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఏమంటామంటే డాక్యుమెంట్ నెంబర్ అని అంటామండి. ఓకే, సో హోప్ ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటా. సో దీని తర్వాత కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కావాలంటే నేను ఇంకొక వీడియో చేస్తా. సో అది కూడా ఇంకా డీటెయిల్గా చేస్తానండి.
ఓకే. సో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు యూజ్ అయ్యి నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరికన్నా కొత్త వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలో తెలియకపోతే, లేదంటే ఈ ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే ఫస్ట్ ఇది నా ఈ వీడియో చూడమని చెప్పండి. సో అట్లీస్ట్ వాళ్ళకు ఉన్న కొన్ని క్లారిటీస్ అన్న క్లియర్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే. సో